उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षैहमामृतात् मृत्युञ्जयाय स्वाहा मृत्युञ्जयायै नमः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्योर्मुक्षैहमामृतात् అయ్యా ఏమిటిది? అమ్మాయి వస్తుంది వస్తుంది అంటున్నారు, ముహూర్తం దాటిపోయేలా ఉంది. వచ్చేస్తుంది పంతులు గారు. ఇప్పుడే మా రాముని పంపించాను కదా, ఈ పాటికి తను తీసుకొస్తూ ఉంటాడు. ఓ పని చేయండి, ఇంతటితో ఆపేసి హోమానికి మరో ముహూర్తం చూసుకోండి. శాస్త్రి, ఏం మాట్లాడుతున్నావో బోధపడుతుందా? మొదలు పెట్టిన హోమాన్ని ఆపడానికి అవి కేవలం మండుతున్న మంటలు కావు. దోషగుణాలన్నింటినీ తన దోసిట్లో పట్టి ఆ మంటల్లో మసి చేసి చీకటవుతున్న జీవితాల్లో దీపం పెట్టే ఆ పరమశివుని కంటి వెలుగు కిరణాలు. ఇదే ముహూర్తానికి హోమం జరగాలి, జరుగుతుంది. క్షమించండి స్వామీజీ, తొందరపడ్డాను. ఆ బిడ్డ సమయానికి వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇది అమ్మవారి ఆజ్ఞ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షైహమామృతాత్ మృత్యుంజయాయ నమః సూర్యాయ స్వాహా సూర్యాయ నమః అగ్నయే స్వాహా అగ్నయే నమః రుద్రాయ నమః చంద్రగ్రహాయ స్వాహా చంద్రగ్రహాయ నమః అపాయ స్వాహా అపాయ నమః గౌర్యే స్వాహా గౌర్యే నమః కుజగ్రహాయ స్వాహా. కల్పన, ఏమైంది? ఎందుకు ఇంత లేట్ అయింది? ఏమండి, మేము ఇక్కడికి రాకుండా మమ్మల్ని ఎవరో అడ్డుకోవాలని చూశారు, చంపేస్తామని బెదిరించారండి. అవునన్నా, సమయానికి రాము రావడం వల్ల వాళ్ళ నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకోగలిగాం. సర్లే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం, టైం అయిపోతుంది. ముందు రండి. రామా, విష్ణవే నమః నారాయణాయ స్వాహా నారాయణాయ స్వామీజీ, తులసి కూడా అమ్మా వచ్చేసింది. తులసి, వచ్చావా? శుక్రగ్రహాయ నమః తులసి, ఇంద్రాయ స్వాహా ఏమండి, ఎలా ఉన్నారు? నువ్వు నా దగ్గర లేవుగా, నేనేం బాగాలేను. నువ్వెలా ఉన్నావు తులసి? బాగున్నానండి. యోగక్షేమాల తర్వాత ముహూర్త సమయం దాటిపోతుంది. పూజారి గారు, అమ్మాయిని తీసుకెళ్లి నీళ్లతో శుద్ధి చేసి తీసుకురండి. అలాగే. తీసుకెళ్ళి త్వరగా వెళ్ళం, వెళ్ళి రెడీ అయ్యిరా. సర్పాయ స్వాహా సర్పాయ నమః కేతుగ్రహాయ స్వాహా కేతుగ్రహాయ నమః చిత్రగుప్తాయ స్వాహా చిత్రగుప్తాయ నమః బ్రహ్మణే స్వాహా బ్రహ్మణే ఓం మావాయిష్టామయ భవః జ్ఞానవోర్జదధాత్రః మహేరణాయ చక్షుషే శివదామారదః తస్య వాగే దేహనః కుశదేవ మాతరః తస్మారంగమమో శిక్షయాయ జనయదా భోజనయదాజనః ఓం పవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగారోపి వా తస్మవేత్పుండరీకాశం దురాత్యారిందరసుజసుది గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం గోవింద సదా కీర్తనం ఓం స్నానాంతరశుద్ధాగమనం సమర్పయామి. పదండమ్మా.
घृतप्रदेको घृतयोनिरेधे घृतं वेत्त्वा मधुजारुगव्यं विधेन पुत्रमभिरक्षदानक्व स्वाहा ॐ आयुर्धा अग्ने अभिजोतिदानः घृतप्रदेको घृतयोनिरेधे घृतं वेत्त्वा मधुजारुगव्यं विधेन पुत्रमभिरक्षदानक्व स्वाहा ॐ आयुर्धा अग्ने अभिजोतिदानः घृतप्रदेको घृतयोनिरेधे घृतं वेत्त्वा मधुजारुगव्यं विधेन पुत्रमभिरक्षदानक्व स्वाहा ॐ आयुर्धा अग्ने अभिजोतिदानः घृतप्रदेको घृतयोनिरेधे ఉసై సింధూరం ఎక్కడ చచ్చావే ఫోన్ ఎత్తవే టెన్షన్తో చచ్చిపోతున్నావు చెప్పు ఎక్కడ చచ్చావు ఏయ్ ఏంటి నోరు లేస్తుంది మొత్తిగాని దొబ్బిందా అక్కడ కొంప మునిగిపోతుంది అందుకే నా నోరు లేస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏమైంది ఏమైందంటావేంటి మన బతుకులు సర్వనాశనం అయిపోతున్నాయి మనం కన్న కలలన్నీ గోదాట్లో కలిసిపోతున్నాయి కాస్త అర్థమయ్యేటట్టేడు మీ తమ్ముడు మీ పిన్ని మీ ఇంట్లోనే ఉన్నారా అవును ఇంకెక్కడికి వెళ్తారు ఇంట్లోనే ఉన్నారు అయ్యో పిచ్చి మాలోకు వాళ్ళిప్పుడు ఇంట్లో లేరు ఆ కృష్ణగాడు మీ పిన్ని కలిసి గుడిలో నీ తమ్ముడు పక్కన ఆ తులసిని కూర్చోబెట్టి హోమం జరిపిస్తున్నారు జ్వాల ఏంటి నువ్వు చెప్పేది నిజం సింధూరా నువ్వు ఏదైతే జరగకూడదని ఎంత చేశావో అంతా జరిగిపోతుంది అక్కడ మృత్యుంజయ హోమం స్టార్ట్ అయిపోయింది మన కొంప కొల్లరైపోతుంది నో ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు వాళ్ళు హోమం చేయకూడదు అరవడం కాదు వెళ్ళి ఆపు జ్వాల ఈ సమయంలో నేనేం చేయలేను నేను వెళ్ళేసరికి మొత్తం అయిపోతుంది నువ్వే ఎలాగైనా ఆ హోమాన్ని ఆపాలి మహాతల్లి నేను నా సాయి శక్తిలో ప్రయత్నించాను చివరి క్షణం వరకు ఆపడానికి ట్రై చేశాను కానీ తప్పించుకున్నారు ఇప్పుడేం చేయలేదు ఈ విషయం ఇప్పుడా చెప్పేది అసలు బుద్ధుందా నీకు మాట్లాడకు గంట నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏం చేయను ఓ మై గాడ్ త్వరగా వెళ్ళు లేదంటే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు దాని ఆనందం చూస్తూ మన జీవితాంతో ఏడుస్తూ కూర్చోవాలి వెళ్ళు సరే నాన్నగారు 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 ఏంటమ్మా ఏమైంది? ఘోరం జరిగిపోతుంది నాన్నగారు పిన్ని తమ్ముని గుడికి తీసుకువెళ్ళిందట అక్కడ కృష్ణగాడు దాన్ని తమ్ముని కూర్చోబెట్టి హోమం జరిపిస్తున్నాడట సింధూరా? అవును నాన్నగారు త్వరగా రండి లేకపోతే తమ్ముణ్ణి మనకి శాశ్వతంగా దూరం చేస్తారు ఎలాగైనా ఈ హోమాన్ని ఆపాలి ఇది ఎంత మోసం చేసింది? నాన్నగారు మాట్లాడే టైం లేదు రండి వెళ్దాం పదమ్మా ఈ రోజు వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదు त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मृक्षेयमामृतात् मृत्युञ्जयाय स्वाहा मृत्युञ्जयाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मृक्षेयमामृतात् मृत्युञ्जयाय स्वाहा త్వరగా పోనీ అమ్మా. అలాగే నాన్నగారు. स्वाहा मृत्युञ्जयाय नमः ॐ भुवः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सुवः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा आधिरेण मन्यः स्वाहा अनुवादेन मन्यः स्वाहा सरस्वतेन मन्यः स्वाहा देवसविधा प्रासवे तद्विष्णु తొందరగా పోనీ అమ్మా. అలాగే నాన్నగారు. सप्तनामप्रयाणे सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तजो पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्तु सर्वं वै पूर्णाहुतिः पूर्णमिदं पूर्णमदः पूर्णात् అయ్యా पूर्णम् ఇద్దరు హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. పూర్ణమాదాయ జ్ఞానిగాని జవామానే జన్మాంతర్నాహిన ఆనిదాని పునశ్చంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ నాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తే తత్వమేవ శరణం నమః తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో ఉపాసన రక్ష రక్షో యజ్ఞేశ్వర రక్ష రక్షో యజ్ఞ అరే ఏసీపీ, ఈ రోజు నా చేతులు అయిపోయావరా. పని అమ్మా పని, త్వరగా పని. ఓం యాని గాని జపాపాణే జన్మాంతర్దాని దాని ప్రణస్కందే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ నాహి మాం కృపయా దేవ శరణాగతం రే ఏసీపీ, నన్ను కాదని నా కొడుకు చేత హోమం జరిపిస్తావురా. అయిపోయావరా. వత్సల అన్యథా శరణం నాస్తే తత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో ఉపాసన రక్ష రక్షో యజ్ఞనారాయణ ఓం శతమానం భవతి శతాయు పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఫలసిద్ధిరస్తు తదాస్తు దీర్ఘాయుష్మాన్ భవ. ఆ పరమేశ్వరుని సన్నిధిలో ఉన్న మీ నీడలన్నీ ఈ క్షణంతో తొలగిపోయాయి. శుభమస్తు. ఆ శివపార్వతులిద్దరినీ మనసులో ధ్యానిస్తూ వెళ్ళి కోనేట్లో స్నానం చేసి రండి. తీసుకువెళ్ళండి. రామ్మా రా బాబు రా. శంభో శంకర హర హర మహాదేవ్.
ఇష్టాలని కాదని నా కొడుకుని దాని పక్కన కూర్చోబెట్టి హోమం జరిపించడానికి నీకెంత ధైర్యం రా? మంచి పని చేయడానికి ధైర్యం అక్కర్లేదు రాజావారు. ఆ దేవుడు ఆశీస్సులుంటే చాలు. ఏమిటిరా దేవుడు? నేను అనుకున్నది జరగకపోతే ఆ దేవుడు కూడా లెక్క చేయదు. ఎక్కడ్రా నా కొడుకు? లెక్క కందని వాడే ఆ భగవంతుడు. లెక్క వేయడానికి లెక్క చేయకపోవడానికి దేనికి మీరు సరిపోరు. నాన్నగారు వీళ్ళతో ఏంటి మాటలు? తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పమనండి. రేయ్, మర్యాదగా చెప్పు, నా బిడ్డ ఎక్కడా? ఎన్ని జన్మలెత్తినా నా బిడ్డతో నువ్వు హోమం జరిపించలేవు. జరగాల్సిన హోమం ఎప్పుడో జరిగిపోయింది. మీరు చాలా లేటుగా వచ్చారు రాజావారు. రేయ్, ఎన్ని హోమాలు జరిగినా నా కొడుకుని నీ వశం చేసుకోవడం నీ వల్ల కాదురా. ఎక్కడ నా కొడుకు? నాన్నగారు అదిగో